భక్తి ఆరాధనలో దేవుడు నీ జీవితంలో ఉన్నతమైన కార్యములను చేయబోతూ ఉన్నాడు. ఈ ఆరాధనలో నీ దుఃఖమును తీసివేయబోతూ ఉన్నాడు. ఈ ఆరాధనలో నీ కన్నీటిని తీసివేయబోతూ ఉన్నాడు. ఈ ఆరాధనలో ఆయన నీ జీవితంలో మహిమ కలిగిన కార్యములను చేయబోతూ ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలీలు యెహోషాపాతు రాజు దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుని మహిమపరిచినప్పుడు వారు యుద్ధము చేయకుండానే యుద్ధంలో గెలిచారంటండి. ఈరోజు నీవు కూడా అలాగ స్తుతించగలిగితే, అలాగా ఆరాధించగలిగితే, అలాగా మహిమపరచగలిగితే, యుద్ధమున పడే శత్రువుల నుండి, యుద్ధం అనే సమస్య నుండి, యుద్ధం అనే శోధన నుండి, బలహీనమైన పరిస్థితుల నుండి దేవుడు నిన్ను కనుగరించబోతూ ఉన్నాడు. నీకు విజయాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. నీ జీవితంలో ఫలమైన కార్యములను చేయబోతూ ఉన్నాడు. సంగమా, అందరము నోరు తెరిచి ఆ దేవుని ఆరాధన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సొలొమోను ప్రార్థించగా ఆకాశము నుండి తన మహిమను ఒక సంఘం పైన ఉంచాడు. ఈ మందిరము పైన కూడా దేవుడు అలాంటి గొప్ప కార్యములు చేయబోతున్నాడు. యెహోవా తేజస్సు యొక్క మందిరముతో నింపబడును గాక. ఇదిగో దేవుడు చేసిన గొప్ప కార్యములను బట్టి, అద్భుత ఆశ్చర్యమైన కార్యములను బట్టి ఇశ్రాయేలీలు ఇలాగా అంటున్నారు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండునని భక్తులు అక్కడ కొనియాడబడుతున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు నువ్వు నేను కూడా హృదయపూర్వకంగా ఆరాధించినట్లయితే నీ పాపములను క్షమించి నీవు చేసే అతిక్రమ క్రియలను బట్టి ఆయన నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత ఈరోజు మనము స్వస్థత కలిగి ఉన్నామండి. కాబట్టి ఎవరు మౌనముగా ఉండే సమయం కాదు. ఆ సర్వము ఎరిగిన సర్వేశ్వరుని ఈ యొక్క పునరుద్ధరణపు ఆరాధనలో కొద్ది నిమిషాలు మనం హృదయపూర్వకంగా ఆరాధించినట్లయితే నీకు నాకు సమీపముగా ఉన్న దేవుడు నమ్మదగిన వాడని, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థించిండగా ఇదిగో వారిని స్వస్థపరుస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. కాబట్టి ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద, ఆరాధన మీద దేవుడు తన యొక్క కనుదృష్టిని ఉంచబోతున్నాడు. కాబట్టి అందరము చప్పట్లు కొడుతూ ఏకస్వరముతో ఆయన నామాన్ని మహిమపరుతాం. స్తోత్రం. శరీరారెవరు నా ప్రియుడైన యేసయ్య అనే పాట పాడుకుంటూ యేసయ్యను మన హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. ఉజ్జీవముగా ఆయన నామాన్ని ఆరాధన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. శరీరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వమునెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వమునెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, శరీరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవరు నా ప్రియుడైన యేసయ్యకు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నమ్మదగిన వాడే, నెమ్మది కలుగు చేయువాడు ఆయన అండి. నీకోసము నా కోసము ఆ యొక్క శిలువలో మరణించి మృతిని జయించి మూడవ దినం వేసిన గొప్ప దేవుడు.
అందరం కలిసి ఆయనను ఆరాధన చేద్దాం. గౌరీ నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగ చేయువాడే, నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగ చేయువాడే. నా జీవితము జీవితమంతా అనుసరించినాడే, నాకై నిలువెల్ల సిలువలు నలిగి కరిగినాడే. నా జీవితము జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకై నిలువెల్ల సిలువలు నలిగి కరిగినాడే. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. ఆరోగ్య ప్రదాత మనకు స్వస్థపరిచే దేవుడు అండి. నీకోసము నా కోసము ఆ యొక్క కొరడాల దెబ్బలు కూడా అనుభవించిన గొప్ప మహనీయుడు ఆయన. ఈరోజు నీవు స్వస్థపరచలేని బాధతో బాధింపబడుతున్నట్లయితే ఇదిగో ఈ స్థలం ముందు ఆరాధన మీద నీకు కన్ను దృష్టి ఉంచు. హృదయపూర్వకంగా నీవు ఆరాధించినట్లయితే దేవుడు నిన్ను స్వస్థపరచబోతుండగా. గౌరీ ఆమేన్. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే. శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. స్తోత్రం. అందరము చెప్పలు కొద్దాము. జీవముగా పునరుద్ధానుడైన యేసయ్య జయశీలి, నీకోసము నా కోసం మరణం గెలిచి తిరిగి లేచిన గొప్ప దేవుడు. అందరము కలిసి పునరుద్ధానుడైన యేసయ్యను ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రం. ఆత్మలో పరిశుద్ధ పునరుద్ధానుడే జయశీలి, మృతిని జయించి లేచినాడే. పునరుద్ధానుడే జయశీలి, మృతిని జయించి లేచినాడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే, నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే. శ్రేష్టమైన పునరుద్ధాన బలముని
ఇచ్చినాడే నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్న